నేటి రాశి ఫలాలు మేషరాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఇక స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక విషయాలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ప్రముఖుల వ్యక్తులతో పరిచయాలనేవి మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. అలాగే భూ క్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ నూతన లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆ కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మేషరాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. రాబడి ఆశించిన విధంగా ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి. ఇక బంధువుల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. అలాగే మీ జీవిత ఆశయం నెరవేరే రోజుగా చెప్పవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు విస్తరించి మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో విధుల్లో ఉన్న ఒత్తిళ్లను తొలగించుకోగలుగుతారు. వైద్యులు, పారిశ్రామిక రంగాల వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలను వెతుకుతాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.